ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులు, మరి విశ్వాసము లేకుంటే మన జీవితంలో విజయాన్ని సాధించలేము. నీ విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, రోజు మందిరానికి వెళ్ళినా, పాటలు పాడినా, వాక్యం చదివినా అది ప్రయోజనము లేదు. విశ్వాసంతో కూడా నువ్వు చేయి. విశ్వాసంతో నువ్వు దేవుని భక్తిని కొనసాగించినడలా దేవునికి ఇష్టంగా నువ్వు జీవించగలవు. దేవుడు ప్రేమించే బిడ్డగా నువ్వు జీవించగలవు. నీకు ఆర్థిక సమస్యలున్నా, ఇరుకులున్నా, ఇబ్బంది ఉన్నా, వైద్యులు బాగు చేయని అనారోగ్యం ఉన్నా, దేవుని యొద్దకు వచ్చి నువ్వు మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నాడలా, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తున్నాడలా దేవుడిని పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. విశ్వాసం లేకుండా ఎంత భక్తి చేసినా అది వ్యర్థం అని చెప్తున్నాడు దేవుడు. విశ్వాసంతో నువ్వు భక్తిని చేసినప్పుడు నీ భక్తి ఫలవర్ధమవుతుంది. నీ భక్తి దినదినము అభివృద్ధి పొందుతుందని చెప్తున్నాడు. నీ భక్తి ప్రయోజనకరంగా ఉండదని చెప్తున్నాడు దేవుడు. విశ్వాసంతోనే నీవు నీ భక్తిని కొనసాగించు. విశ్వాసంతోనే నీవు దేవుని యొద్దకి రామని చెప్తున్నాడు. విశ్వాసం దేవుని యొద్దకు రా. విశ్వాసంతోనే నీ భక్తిని కొనసాగించు. విశ్వాసంతోనే నీవు నీ జీవితాన్ని కొనసాగించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, మరి ఆనాడు మన పితరులు, మరి అనేక మంది భక్తులు ఉన్నారు. మన పితరుడు అయిన మన తండ్రి అయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము మరి దేవుడు పిలిచాడు. ఆయన పిలుపుకి లోబడ్డాడు. విధేయతను చూపించాడు. మరి తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తను ఏం చేయాలో తెలియదు, ఏ ప్రదేశంలో నేను ఉంటాను అన్న తెలియదు. అయినప్పటికీ దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకి విధేయతను చూపించాడు, విశ్వసించాడు. నీ వృత్తిని విడిచి, నీ కుటుంబాన్ని విడిచి, నువ్వు ఉన్న ప్రదేశాన్ని విడిచి, నీ నెలమన్న స్థలానికి వెళ్ళు అని దేవుడు మాట్లాడాడు. ఆ పిలుపుకి లోపడ్డాడు, విశ్వాసం చూపించాడు, ముందుకు సాగాడు. తను ఎక్కడైతే స్వాస్థ్యం ఉంటాడో ఆ ప్రదేశం దేవుడు స్థిరపరిచాడు. ప్రియ సహోదరి సహోదరులు, అంత లేని సారా జ్ఞాపకం చేసుకుందాం. గర్భఫలం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నేను గర్భాన్ని తెరుస్తాను, గర్భానికి ఇస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించింది. వృద్ధాపాయంలో ఉంది. మరి గర్భాన్ని పొందుకునే శక్తి లేదు. అయినప్పటికీ విశ్వాసంతో నమ్మింది. గర్భాన్ని పొందుకునే శక్తిని దేవుడిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు మరి సమస్యలను ఎదుర్కొనే నీ సమస్యలు ఎదుర్కొనే శక్తి నీలో లేదా? మరి నీకున్న ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే ఓపిక నీకు లేదా? బలహీనమైన పరిస్థితిలో ఉన్నావా? ఎవ్వరు మరి సమస్యలు తీర్చే పరిస్థితిలో ఉన్నావా? ఎవరిని సమస్యను తీర్చే పరిస్థితుల్లో లేరా? ఎవరిని ఆదుకునే పరిస్థితుల్లో లేరా? ఎవ్వరు నిన్ను ఆశ్రయించే పరిస్థితుల్లో లేరా? ఎవరిని ఓదార్చే పరిస్థితుల్లో లేరా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా యొద్దకు రా, విశ్వాసంతో మొక్కాళ్ళే, నీకు నేను శక్తిని ఇస్తాను, ఆర్థిక సమస్యల నుంచి నేను విడిపిస్తాను, నీకు జయాన్ని నేను ఇస్తాను, విజయాన్ని పొందుకుంటావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, మరి దేవుడు అన్నాడు సారాకి, అంతలేని సారాని ఎలా దీవించాడో అలా నేను దీవిస్తాను. అబ్రహాముని ఎలా దీవించాను, నేను దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం సెలవిస్తున్న నాడు 12 సంవత్సరములతో బాధపడుతున్న స్త్రీ
రక్తస్రావంతో బాధపడుతుంది. ఎంతమంది వైద్యుల వద్దకు వెళ్ళింది, ఎన్నో మందులు వాడింది, అయినా ప్రయోజనం లేదు. ఎన్నో తిప్పలు పడింది, అయినా ప్రయోజనం లేదు. ప్రభువైన యేసు స్వస్థపరుస్తాడని విశ్వసించింది. జనసమూహంలో ప్రభువైన యేసు బోధిస్తుండగా ఆమెకున్న ఇబ్బంది సమస్యను బట్టి జనసమూహంలోనికి వెళ్ళలేదు. మరి ఆమె వెళ్ళింది, విశ్వసించింది. దేవుని యొద్దకు వెళ్ళాలని ఆ పరిస్థితి అక్కడ లేదు. మరి దాన్ని ముట్టాలని, ఆయన దగ్గరకు వెళ్ళాలని పరిస్థితి లేదు. కానీ ఆయన సింగు ముడితే నాకు సంపూర్ణ స్వస్థత వస్తుందని విశ్వసించింది. చెంగు ముట్టింది, ఆయన ప్రభావము తనలోకి వచ్చింది. రక్తధార వెంటనే కట్టబడింది. ఆమె విశ్వాసంతో వచ్చింది, విశ్వాసంతో ముట్టింది, సంపూర్ణమైన స్వస్థత పొందుకుంది. ఆమెలో విశ్వాసం లేదనుకో స్వస్థత వచ్చేది కాదు. విశ్వాసంతో వచ్చేది, స్వస్థత పొందుకుంది. ప్రభువనేసి ఎవరు నా చెంగు ముట్టింది అంటున్నారు. శిష్యులు అంటున్నారు, ప్రభువా అనేకమైన జన సమూహంలో ఉన్నారు, ఎవరని చెప్పమని చెప్తున్నప్పుడు ఆమె భయపడుతుంది, వణుకుచుంది. ప్రభువనేసి ఏమని అంటారేమో అని. ఆమెకున్న పరిస్థితి అలాంటిది. ప్రభువనేసి అంటున్నారు, అమ్మా నువ్వు భయపడద్దు, నీ విశ్వాసమే స్వస్థపరిచిందని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వే పరిస్థితిలో ఉన్నావు ఇప్పుడు? వైద్యులు బాగు చేయని అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నావా? ఎంతో ఇబ్బందుల్లో ఉన్నావా? శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, రుణాల్లో, అప్పుల బాధలు, ఎవ్వరు లేని ఒంటరి బాధలు, ఒంటరిగా జీవిస్తున్నావు. ఓదార్పు లేని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో, దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నావా? ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసముతో నా యొద్దకు రా, విశ్వాసంతో నన్ను అడుగు, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. స్వస్థపరిచేవాడని నేను బాగు చేసేవాడని నేను బలపరిచేవాడని నిన్ను ఓదార్చేవాడని, ఆదరణ ఇచ్చేవాడని నీవు నా యొద్దకు రా, విశ్వాసం తన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, అన్నాడు అనేక మంది భక్తులు మాదిరి చూపుతున్నారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, మేక తోలు ధరించుకున్నారు, గొర్రె చర్మము ధరించుకున్నారు, దరిద్రాన్ని అనుభవించారు, కొండల్లో, సొరంగాల్లో, అడవుల్లో వార్తను ప్రకటించారు. వారు విశ్వాసంతో ముందుకు సాగారు. పరలోకంలో శ్రేష్టమైనది ఉందని, సిద్ధపరిచి ఉంది అనుభవించాలని విశ్వాసంతో ముందుకు సాగారు. ఆనాడు శాపనం, సౌలు సమ్మతించాడు శాపన మరణానికి, రాళ్లతో కొట్టబడుచున్నాడు. అయినప్పుడు విశ్వాసంతో పరలోకము దర్శనం పొందుకుంటున్నాడు. రాళ్లతో కొట్టబడుతున్నాడు, హింస, బాధ, నరకం అనిపిస్తున్నప్పుడు శాపను పరలోకము దర్శనము ఎదురు చూస్తున్నాడు, దర్శనాన్ని తేరి చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, పరలోకములను పొందుకోవాలంటే విశ్వాసంతో ముందుకు సాగు, విశ్వాసంతో దేవుని యొద్దకు రా, విశ్వాసంతో నీ భక్తిని నువ్వు సాధకం చేసుకో, విశ్వాసంతో నీ భక్తిని నువ్వు వృద్ధి పొందించుకో. విశ్వాసం లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా అది వ్యర్థము. విశ్వాసంతో నువ్వు కొనసాగించు, విజయాన్ని పొందుకుంటావు. పరలోకములో శ్వాసాన్ని శ్రేష్టమైనది నువ్వు పొందుకుంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.